హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చిలక చెప్పిన రహస్యం 6వ భాగం విందాం. మర్నాడు తొలికోడి కూతతో లేచారు. వృద్ధ దంపతుల దగ్గర సెలవు తీసుకున్నారు. తమ మూటా ముల్లే భుజానికి తగిలించుకొని గుర్రాలెక్కి కొండవైపు బయలుదేరారు. కొండను చేరేసరికి బాగా తెల్లవారింది. బాలసూర్యుని బంగారు కాంతుల్లో కొండమీద కోట దగదగా మెరిసిపోతున్నది. గుహద్వారం వద్ద గుర్రాలు దిగారు. దగ్గరలోని చెట్లకు వాటిని కట్టివేసి ద్వారాన్ని సమీపించారు. అక్కడున్న వేటకుక్కలు బహుబోకారాలు చేశాయి. వెంటనే లోపల్నించి విచ్చుకత్తులు పుచ్చుకొని 4 యోధులు ఎవరు వారు అని గర్జిస్తూ బయటికి వచ్చారు. మాది ఉజ్జయిని నగరం. మీ రాజును చూడటానికి వచ్చాం అన్నాడు జయచంద్రుడు నిర్భయంగా. మా రాజుతో మీకేం పని, పొండి అన్నాడు కాపలా వాళ్ళ నాయకుడిలాగా ఉన్నవాడు ఒకడు. పని ఉంది గనకనే వచ్చాం. ఏమిటా పని? సింహానికి ఆకలి తీర్చటమా అన్నాడు వాడు. వాడి హాస్యానికి వాడే పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకున్నాడు. తక్కినవాడు నవ్వలేదు. కానీ జయచంద్రుడు, దేవదత్తుడు వాణ్ణి మంచి చేసుకుందామని తాము కూడా నవ్వేశారు. ఎందుకు నవ్వుతారు అన్నాడు నాయకుడు గంభీరంగా ముఖం పెట్టి. అబ్బే, మీరు భలే హాస్యంగా మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది అన్నాడు జయచంద్రుడు. సరే, మీ పనేమిటో చెప్పండి అన్నాడు నాయకుడు. మేము మనస్తత్వ శాస్త్రజ్ఞులం అని జయచంద్రుడు అన్నాడు. వాళ్ళెవరు అని మళ్ళీ నాయకుడు నవ్వాడు. వాడు నవ్వుతూ ఉంటే బాణలాంటి బొజ్జ పైకి కిందకి ఆడుతున్నది. దాన్ని చూస్తే నవ్వాగదేమోనని అటు చూడకుండా జయచంద్రుడు మేమే అన్నాడు. అయితే ఏం చేస్తారు? మీ సింహకేతుడు ఒక కాశ్మీర దేశపు పిల్లను ప్రేమించాడని విన్నాం. ఆ పిల్లకు ఆయన మీద మనసు లేదని, పెళ్లి చేసుకోనని మొరాయిస్తుందని తెలిసింది. అయితే మేము ఆ పిల్ల మనసు మారుస్తాం. ఆమెకు రాక్షసుడి మీద కాదు సింహకేతుడి మీద ప్రేమ కలిగేటట్లు చేస్తాం. ఆయన్ని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను అని ఆమె పట్టుపడేటట్లు చేస్తాం. ఓయబ్బో, మా లావు మనుషుల్లాగా ఉన్నారే అన్నాడు అందులో ఒకడు. మరేమిటనుకున్నావు? ఎలా చేస్తారు అడిగాడు నాయకుడు. దానికంతా పద్ధతి ఉంది. చెబుదురు మా బాబులుగా అన్నాడు వాడు. ముందు మేము ఆ పిల్లతో మాట్లాడాలి. ఆ పిల్ల మాటల్ని బట్టి ఆమె మనసంతా గ్రహించి వేస్తాం. ఏ కారణాల వల్ల ఆమెకు ఆయనంటే ఇష్టం లేదో తెలుసుకొని ఆ కారణాల వల్లే ఆయనంటే ఇష్టం పుట్టేటట్లు చేస్తాం అన్నాడు జయచంద్రుడు. అర్థం కాలా, వివరంగా చెప్పండి అన్నాడు. చెబుతా విను. మనిషి మొద్దు రాచిప్పల్లా ఉంటాడని నాకు ఇష్టం లేదని ఆ పిల్ల చెబుతుందనుకో, మేము మా శక్తి వల్ల ఆమె మనస్సు మార్చి మొద్దు రాచిప్పల్లా చక్కగా ఉంటావు గనకనే నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆ అబ్బాయి ఏం బాగున్నాడు, చందమామలాగా చండాలంగా, వాణ్ణి నేను చేసుకోను, నిన్నే చేసుకుంటాను అనేటట్టు చేస్తాం. దానికి కొన్ని జపాలు తపాలు చేయాలి. చేస్తే పని సులువుగా జరిగిపోతుంది. ఓరి మీ తస్సాగొయ్యా, చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారే. మరి నాకు కూడా ఓ రామ్ములక్కాయ లాంటి పిల్ల మీద మనసు పోయింది. కానీ ఆ అమ్మాయికి నేను అందంగా లేనని ఇష్టం లేదు పొమ్మంటోంది. మరి ఆ అమ్మాయి మనసు మార్చగలరా మీరు అని నాయకుడు అడిగాడు. ఓ, చిటికలో చేస్తాం. కానీ ముందు మీ రాజుకి పెళ్లి చేయని, తర్వాత చూద్దాం. అయినా నీకేం నిక్షేపంలాగా ఉన్నావు. నీకట్టే శ్రమ లేకుండా పెళ్లి చేయగలం అన్నాడు జయచంద్రుడు. నాయకుడు తన వెనకాల ఉన్న వాళ్ళలో ఒకడిని పిలిచి, ఒరేయ్, వెంటనే కోటలోకి పోయి అని ఆగి, నువ్వెందుకులే, నేనే పోతాను. వెళ్ళి రాజుగారితో మీ సంగతి చెప్పి వస్తాను. ఆయన ఒప్పుకుంటే పైకి వెళ్దురు గాని అన్నాడు. సరే అన్నారు మిత్రులు. చాలాసేపైన తర్వాత నాయకుడు తిరిగి వచ్చాడు. రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. ఆ పిల్ల మనసు మార్చలేకపోతే మీలో ఒకరిని తను, ఒకరిని సింహము భోజనం చేస్తామని చెప్పమన్నారు అన్నాడు. మిత్రులు గుహలోకి ప్రవేశించారు. ఒక కాపలా వాణ్ణి తోడిచ్చి నాయకుడు వారిని పైకి పంపించాడు.
గుహలో నుంచి కోటలోకి పోయేటందుకు కొన్ని వేల మెట్లు ఉన్నాయి. మార్గం అంతా చీకటిగా ఉంది. కానీ మెట్లు మలుపు తిరిగినప్పుడల్లా ఒక గూడు, అందులో ఒక రత్నము ఉన్నాయి. ఆ రత్నం ఎర్రనిదైతే ఎర్ర కాంతి, పచ్చనిదైతే పచ్చని కాంతి, నీలందైతే నీలం కాంతి వస్తూ మార్గం కనబడుతోంది. అన్ని వేల మెట్లు ఎక్కడంతో ఆ యువకులు చాలా అలసిపోయారు. అక్కడక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. చివరికి ఎలాగైతేనేం మెట్లు ఆఖరైనాయి. కోట సింహద్వారం సమీపించారు. అక్కడ మళ్ళీ 4 ద్వారపాలకులు ఉన్నారు. కింద నుంచి వచ్చినవాడు యువకులను వారికి అప్పగించి తాను క్రిందకు దిగి వెళ్ళిపోయాడు. ద్వారపాలకులలో ఒకడు వీరిని వెంటబెట్టుకుని లోపలికి పోయాడు. కోట ఆవరణ చాలా విశాలమైనది. దాదాపు 1000 విల్లుల పొడుగు, అంతే వెడల్పు ఉంది. నలుచదరంగా ఉంది. కోట చుట్టూ మహావృక్షాలు పెరిగిన తోట ఒకటి ఉంది. ఒక పెడగా కొలను ఉంది. ఆ కొలనులో బంగారంలాగా పచ్చగా మెరిసిపోయే తామర పువ్వులున్నాయి. వాటి మధ్య జంటలు జంటలుగా విహరించే హంసలు ఉన్నాయి. ఆ హంసలను మానస సరోవరం నుంచి సింహకేతుడు తెచ్చుకున్నాడు. కొలను గట్టున సంగీత వృక్షం ఉన్నది. ఆ చెట్టు ఆకులు కదిలినప్పుడల్లా వీణాతంత్రులు మ్రోగినట్లు స్వరాలు వినిపిస్తున్నాయి. తోటలో అక్కడక్కడ జలయంత్రాలు ఉన్నాయి. వాటిలో నుంచి రంగురంగుల నీళ్లు సన్నని ధారలుగా పడుతున్నాయి. చెట్ల కొమ్మల మీద ఏవో వింత వింత పక్షులు కలకలా రావాలు చేస్తున్నాయి. చెట్ల క్రింద లేళ్లు పచ్చిక మేస్తూ నెమళ్ళు పురులు విప్పుతూ తిరుగుతూ విహరిస్తున్నాయి. కొందరు దాసీలు కొలనులో బిందెలతో నీళ్లు ముంచి పువ్వుల మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. కొందరు పూల చెట్లకు మడులు కడుతున్నారు. కొందరు ఒయ్యారంగా ద్రాక్ష పళ్ళు కోస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని యువకులు మెల్లగా నడుస్తున్నారు. మేడ సమీపించారు. ఆ మేడలో గోడలన్నీ నీడలు కనపడేటంత తెల్లటి స్వచ్ఛమైన చంద్రకాంత శిలలతో కట్టబడినవి. వాటి మీద ఏ ఏ దేశాల అజ్ఞాత శిల్పులతో చక్కని పనితనం చూపించి లతలు, పువ్వులు, పక్షులు, మృగాలు చెక్కించాడు. సౌధ ద్వారం దాకా వచ్చి ద్వారపాలకుడు యువకులను మరొక సేవకునికి అప్పగించి వెనక్కి వెళ్ళిపోయాడు. వాడు వారిని మందిరం అంతర్భాగంలోకి తీసుకుపోయాడు. అక్కడ కొంతసేపు నిలబడ్డాడు. ఆ మందిరం నిండా చిత్ర విచిత్రమైన వస్తువులెన్నో ఉన్నాయి. వివిధ నాట్య భంగిమలలో ఉన్న పాలరాతి ప్రతిమలు కొన్ని కదలకుండా ఉన్న చోటనే ఉన్నా కదులుతూ నాట్యం చేస్తున్నాయి. సింహాల ప్రతిమలు, పులుల ప్రతిమలు సజీవంగా ఉండి తిరుగుతున్నట్లు, పక్షుల బొమ్మలు రెక్కలు విప్పి ఎగురుతూ ఉన్నట్లు భ్రమ కలుగు చేస్తున్నాయి. ఒకచోట ఒక స్త్రీ విగ్రహం వీణ వాయిస్తున్నట్లు ఉన్నది. ఆ వీణలో నుంచి వాటంతట అవే సంగీత ధ్వనులు వస్తున్నాయి. మరొక చోట కొన్ని వందల రత్నాలు వాటంతట అవే రకరకాల హారాలుగా ఏర్పడుతూ మళ్ళీ విడిపోతున్నాయి. మొత్తం మీద ఆ మందిరము ఒక చిత్ర వస్తు ప్రదర్శనశాలలాగా ఉన్నది. ఈ వింతలన్నీ వారు సంభ్రమంతో చూస్తూ తిరిగారు. ఇంతలో తలుపులు తెరుచుకొని ఒక దాసీ వనిత వచ్చి, రాజుగారు రమ్మంటున్నారు, లోపలికి పొండి అన్నది. గుండెలు దడదడా కొట్టుకున్నాయి వారికి. రాక్షసుణ్ణి చూడాలనే తహతహతో గబగబా లోపలికి వెళ్ళి చటాలను ఆగిపోయారు. శరీరమంతా జల్లున కంపించేటట్లు ఒక అరుపు వినిపించింది. మందిరమంతా ఆ ధ్వనితో ఊగిపోయినట్లయింది. ఎదురుగా రత్నఖచిత సువర్ణ సింహాసనం మీద రాక్షసుడు సింహకేతుడు కూర్చున్నాడు. సింహాసనం పక్కనే బ్రహ్మాండమైన సింహం ఉన్నది. కొత్తవారిద్దరినీ చూడగానే అది గర్జిస్తూ ముందుకు దూకబోయింది. కానీ సింహకేతుడు దాన్ని అదిమి పట్టుకొని ఆపాడు. యువకులు వాడికేసి పరిశీలనగా చూశారు. వారికి ఆశాభంగమైంది. రాక్షసుడంటే కోరలు, నిప్పుకళలాగా కళ్ళు, తాడి చెట్టంత దేహము ఉంటాయని భావించారు. కానీ వీడికి అదేమీ లేదు. మామూలుగానే ఉన్నాడు. మనిషిలాగే ఉన్నాడు.
కూరలు లేవు, కూర మీసాలున్నాయి కానీ కళ్ళు నిప్పుల్లాగా లేవు. రక్తపు జీరలతో ఎర్రగా ఉన్నాయి. తాటి చెట్టంత లేడు, మహా ఉంటే 7 అడుగులు ఉన్నాడు. మర్రి చెట్టంత లావు లేడు, చాలా బలిష్టంగా ఉన్నాడు. దయ్యంలాగా జుట్టు విరబోసుకొని లేడు, పొడుగాటి రత్న కిరీటం పెట్టుకొని ఉన్నాడు. మెడలో పుర్రెల దండలు లేవు, రత్నాల హారాలు ఉన్నాయి. రక్తం జుర్రటం లేదు, ద్రాక్ష రసపానం చేస్తున్నాడు. కానీ వీడా రాక్షసుడంటే అనుకున్నారు వాళ్ళు. మీరేనా స్త్రీ వశీకరణ విద్య తెలిసిన మంత్రగాళ్ళు అని రాక్షసుడు అడిగాడు. వాడి మాటలు ఆ విశాల మందిరంలో కంగున మారుమ్రోగాయి. యువకులు నిర్భయంగా మేమే అన్నారు. మీరు చూస్తే మంత్రగాళ్ల మాదిరిగా లేరే, చక్కని రాజకుమారులాగా ఉన్నారు. మీ దగ్గర ఆ కత్తులెందుకు ఉన్నాయి? ప్రాణరక్షణార్థం అన్నాడు జయచంద్రుడు. రాక్షసుడు వికటాట్టహాసం చేశాడు. అది సింహగర్జనకు చుట్టంలాగానే ఉంది. ప్రాణరక్షణార్థమా? నా కోటలోకి వస్తూ మీరు ప్రాణరక్షణకు కత్తులు తెచ్చుకున్నారా? ఆ కత్తులు మిమ్మల్ని రక్షిస్తాయా? ఆ, దుష్టుల్ని శిక్షిస్తాయి కూడాను అన్నాడు దేవదత్తుడు. ఓ, మాటలు బాగా నేర్చారే. మీ టీవీ చూస్తే మీరు ఉన్నత వంశీయుల వలనే ఉన్నారు. మీరు మంత్రగాళ్ళని నాకు నమ్మకం కలగటం లేదు, మోసగాళ్ళనిపిస్తోంది. పరీక్షించుకోండి నమ్మకం లేకపోతే అన్నారు వాళ్ళు. నేను 4 ఏళ్ల కిందట దేశాటనం చేస్తూ కాశ్మీర దేశం వెళ్ళాను. అక్కడ కాశ్మీర రాజపుత్రిక ఓ తోటలో చెలికత్తెలతో విహరిస్తూ కనపడింది. ఆమె అందం చూసి తక్షణం ప్రేమించేశాను. ప్రేమించేయటం తడవు, తక్షణం ఆమెను ఎత్తుకొని వచ్చేశాను. ఆమెను పెళ్లి చేసుకుందామంటే 4 ఏళ్ల నుంచి వీల్లేకపోతుంది. ముట్టుకుంటే చచ్చిపోతానని బెదిరిస్తోంది. ఆమెకు నేను తగనట, నేను అందంగా లేనట, మంచివాణ్ణి కానట, రాక్షసున్నట. మరి మీరామె మనసు మార్చగలిగితే మీరే బహుమానం కోరితే ఆ బహుమానం ఇస్తాను అన్నాడు రాక్షసుడు. ఓ, అలాగే, ఆమెను పిలిపించండి అన్నాడు దేవదత్తుడు. రాక్షసుడు ఒక దాసీని పిలిచి చిత్రలేఖను పిలుచుకురమ్మన్నాడు. కొద్దిసేపట్లో ఆ దాసీది చిత్రలేఖను తీసుకువచ్చింది. ఎర్రగా విరబూచిన కాశ్మీర వృక్షం కళ్ల ముందు జిగేలుమన్నట్లయింది. వేటగాని చేతిలో చిక్కిన లేడీ కన్నెల బెదురు చూపులు చూసింది. దేవదత్తుడి సుందర మనోహరాకృతి మీద ఆమె చూపులు నిలిచిపోయాయి. ఆమెను చూస్తూనే దేవదత్తుడు మూర్ఛపోయినట్లయ్యాడు. అతన్ని చూస్తూనే ఆమె హృదయ వీణ మూర్ఛనలు పలికినట్లయింది. ఇతడు మన్మధుడు అనుకున్నదామె. ఈమె మన్మధుడి మొహరు అనుకున్నాడు అతను. ఇతనితో దిగంతాల దాకా పొమ్మన్నా పోగలను అనుకున్నది ఆమె. ఈమె వెంట ప్రపంచపు చివర్ల వరకు చనిపోగలను అనుకున్నాడు అతను. ఇతడు సౌందర్యానికి పరమావధి అనిపించింది ఆమెకు. ఆ పరమావధి కవతల ఉన్నది ఈమె అని అనిపించింది అతనికి. ఇతడు నన్ను ప్రేమిస్తే అనుకుంటూ ఆమె తనలో తనే సిగ్గుపడింది. ఈమె నన్ను ప్రేమిస్తుందా అనుకుంటూ అతడు క్షణిక నిర్వేదం పొందాడు. ఆనంద సరస్సులో జలక్రీడలాడతాను అనుకున్నది ఆమె. నేను ఆ సరస్సుగా మారతాను అనుకున్నాడు అతను. చివరికి ఎలాగైతేనేం ఇతనే నా మనోనాథుడు అని ఆమె, ఈమె లేనిదే జన్మ వృధా అని అతడు ఒక నిశ్చయానికి చేరుకున్నారు. వీరిద్దరి తన్మయత్వం చూసి సింహకేతుడు కోపంతో, ఏమిటలా ఒకళ్ళనొకళ్ళు అంతసేపు చూసుకుంటున్నారు అని గద్దించాడు. ఆమె చూపుల అర్థాన్ని అతడు, అతని ఊహల సంగీతాన్ని ఆమె మాటల్లోకి తర్జుమా చేసుకోవడం పూర్తయిన తర్వాత అతడు, నేను ఈమెను ప్రేమిస్తున్నాను అని బిగ్గరగా ప్రకటించాడు. నేను వీరిని ప్రేమిస్తున్నాను అని ఆమె వ్యక్తం చేసింది. ఆ అంటూ ఉడుములా కేక వేసి పిడుగులా దూకాడు సింహకేతుడు. అతనితో పాటు మెరుపులా దూకింది సింహం. దేవదత్తుడు కాలకీలను చివ్వున దూశాడు. జయచంద్రుడు తన ఖడ్గం దూసి సింహంతో తలపడ్డాడు. దాసీలు ఇతర సేవకులు భయభ్రాంతులై కోట సింహద్వారం దగ్గరికి పారిపోయారు. దేవదత్తుడు తన మీదకు దూకిన సింహకేతుని కుడి చేతిని ఒక్క వేటుతో తెగ నరికాడు. వాడు గావు కేక వేసి క్రింద పడ్డాడు.
వెంటనే మళ్ళీ లేచి ఎడమ చేతితో ఒక కత్తి తీసి దేవదత్తుని పైకి లంఘించాడు. పడగ విప్పిన నాగసర్పంలా ఆడిపోతున్న కాలకీలతో దేవదత్తుడు మొదట వాడి కత్తిని ముక్కలు ముక్కలు చేశాడు. వాడిన్ని కత్తులు తీసినా అన్నిటినీ విరగగొట్టాడు. ఒక కత్తి విరిగిపోయి ఇంకొక కత్తి తీసేలోగా వాడి రొమ్ములోనో పొట్టలోనో పోట్లు పొడిచాడు. దేవదత్తుడి బిగ్గరగా, చిత్రలేఖ, నువ్వు మేడలో నుంచి పారిపో. తోటలో మాట్లాడే చిలక ఎక్కడుందో నీకు తెలుసా? తెలిస్తే దాన్ని పంజరం చేత చిక్కించుకో. అక్కడే ఉండు. నేనీ రాక్షసుణ్ణి హతమార్చి వస్తాను అని కేక వేశాడు. చిత్రలేఖ భయకంపితురాలై వెంటనే తోటలోకి పరిగెత్తింది. ఈలోగా సింహకేతుని కత్తులన్నీ ఆఖరైనాయి. రాక్షస రక్తం రుచి చూసిన కొద్దీ కాలకీల అధిక శక్తివంతం కాజొచ్చింది. ఖడ్గం చలాల నుంచి అగ్నిజ్వాలలు భగభగమని బయలుదేరాయి. సింహకేతుడది చూసి విపరీతమైన ఒక పెద్ద గద అందుకున్నాడు. గదను ఎత్తి విసిరివేసేలోగా దేవదత్తుడు వాడి ఎడమ చేతిని కూడా ఖండించి వేశాడు. 2 చేతులు పోయి మొండివాడైపోయిన సింహకేతుడు భయంకరంగా కేకలు వేస్తూ తన సేవకులను సహాయానికి రమ్మని అరిచాడు. కాని అప్పటికే వారందరూ కోటమెట్లు దిగి కిందకు పారిపోయారు. దొర్లుతూ వచ్చి రాక్షసుడు తన కాళ్లతో దేవదత్తుణ్ణి నొక్కిపట్టాడు. దేవదత్తుడు ఎంత గింజుకున్నా విడిపించుకోలేకపోయాడు. కత్తితో ఎన్ని పోట్లు పొడిచినా రాక్షసుడు పట్టు విడవలేదు. అప్పుడు దేవదత్తుడు ఒకసారి ఒక కాలు, ఇంకొకసారి ఇంకొక కాలు నరికాడు. ఆఖరున వాడి మెడలో కత్తి గుచ్చి యువతలకు లాగాడు. రక్తధారలు చిమ్మన గొట్టంలో నుంచి నీళ్లు చిమ్మినట్లు చిమ్మాయి. వాడి అధ్యాయం అంతటితో ముగిసిపోయింది. ఇంతసేపు జయచంద్రుడు సింహంతో పోరాడుతూనే ఉన్నాడు. దాని వంటి నిండా ఎన్ని గాయాలు తగిలినా లెక్క చేయకుండా అది మీదకు దూకుతూనే ఉన్నది. అది దూకినప్పుడల్లా జయచంద్రుడు ఒడుపుగా పక్కకు తప్పుకుంటూ వంటి నిండా పోట్లు పొడుస్తున్నాడు. అది తనను వదిలిపెట్టి రాక్షసునితో పోరాడుతున్న దేవదత్తుని మీదకు దూకకుండా అతను అడ్డుపడుతున్నాడు. రాక్షసుడు చనిపోవటంతో దేవదత్తుడు జయచంద్రుని పక్కకు వచ్చి నిలిచాడు. కాళ్ళు చేతులు నరకటం అతనికి అప్పటికి బాగా అలవాటైపోయింది. సింహం కాళ్లను ఒక్కొక్కటిగా నరికివేశాడు. సింహం నేల మీద దొర్లుతూ అరిచింది. జయచంద్రుడు దాని తల ఖండించి వేశాడు. శత్రు సంహారం పూర్తి కావటంతో మిత్రులిద్దరూ ఒకరినొకరు సంతోషంతో కౌగిలించుకున్నారు. ఇద్దరి శరీరాల నిండా రక్తధారలు కారుతున్నాయి. ఇద్దరూ నెత్తురు ముద్దలైపోయారు. కళ్ళ మీద రక్తం చిమ్మి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. వెంటనే వాళ్ళు కొలను దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి వళ్ళు, కాళ్ళు, కళ్ళు కడుక్కున్నారు. కత్తులు శుభ్రం చేసుకున్నారు. ఇంతలో చిత్రలేఖ పంజరం పట్టుకొని వారి వద్దకు పరిగెత్తుకొని వచ్చింది. చిత్రలేఖ, రాక్షసుణ్ణి పరిమార్చాము, సింహాన్ని కూడా హతమార్చాం. ఈనాటితో ప్రపంచంలో రాక్షస జాతి ఆఖరైంది అని దేవదత్తుడు అరిచాడు. ఆఖరు కాలేదు అనే మాటలు వినిపించాయి. చిలక చెప్పిన రహస్యం 6వ భాగం సమాప్తం. రేపు 7వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.